ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై అధికారుల నియంత్రణ కరువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు ఇష్టానుసారం భారీగా పెంచేస్తున్నా కనీస చర్యలు తీసుకునే వాళ్ళు లేరు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6,000కు పైగా ప్రైవేట్ స్కూల్స్ అలాగే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలతో 1,10,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ పేరుతో తరగతులను నిర్వహించి మొత్తం ఫీజులు తీసుకున్నారు. ఫౌండేషన్ కోర్సుల పేరిట ఈ విద్యా సంవత్సరం నుంచే భారీగా ఫీజులను పెంచారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఐఐటి ఇతర ఫౌండేషన్ల పేరిట తరగతులు నిర్వహిస్తున్నామంటూ 50,000 నుంచి 1,50,000 రూపాయల వరకు సంస్థలను బట్టి ఫీజులను వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కానొస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వ బడుల్లో కాకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఏమీ పట్టినట్టుగా ఉండడం అని అంటే ఇది చాలా దారుణం. ఎందుకనంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజుకి ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు, స్కాలర్షిప్స్ లేవు, డే స్కాలర్ సంబంధించి ఏం చేస్తారో చెప్పడం లేదు. కానీ ఫీజులు మాత్రం ఇష్టానుసారంగా వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వమే ఒక జీవోని విడుదల చేసి వాళ్ళు దోచుకోండి, దోపిడీ చేసుకోండి అనే పద్ధతిలో ప్రభుత్వమే ప్రైవేట్ స్కూల్కి జీవో ఇవ్వడం అన్నటువంటిది ఇది పేద విద్యార్థుల చదువును దూరం చేయడం అవుతుందని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఫీజుల నియంత్రణపై పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రత్యేకమైన జీవోలు ప్రతి ఏడాది తెచ్చి ఫీజు నియంత్రణ కమిటీలు అనేది వేశారు. దానిపైన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉండేది, దానికి మానిటరింగ్ ఉండేది. గ్రీవెన్సెస్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పిలిపించి వాళ్ళని అడిగేవాళ్ళు, దానికి ఒక సిస్టమ్ ఉండేది. ఇప్పుడు సంవత్సరంన్నర కాలంగా ఆ సిస్టమ్ని ఎవరూ ఫాలో అవ్వట్లేదు. ఏ ప్రభుత్వం అయినా పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ సంక్షేమం అనేది చూడాలి.